హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధ్ టాక్స్. ఇవాళ మనం స్పైసీ మటన్ గ్రేవీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఒకసారి మెథడ్లో ట్రై చేసి చూడండి, మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. దీనికోసం ముందుగా బాగా కడిగి పెట్టుకున్న మటన్ని కుక్కర్లోకి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కల్లుప్పు, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసి ఇదంతా ముక్కలకి కలిసేలాగా బాగా కలుపుకోండి. తర్వాత 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి మీడియం సైజ్ ఆనియన్, మీడియం సైజ్ టమాటా, 4-5 జీడిపప్పుల్ని, 1 స్పూన్ కర్బూజా గింజల్ని, 2 బాదం పలుకుల్ని వేసి బాగా మగ్గేంతలా కలుపుకోండి. ఇది బాగా మగ్గిన తర్వాత బ్లెండర్లోకి తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు కర్రీ వండుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 3 స్పూన్ల నూనె వేయండి. ఒక పెద్ద ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా తరుగుకొని వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చిని వేసుకోండి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత బగారా ఆకు, బండ పువ్వు వేసి కలుపుకొని ఇప్పుడు 1 స్పూన్ పసుపుని వేసి మరొకసారి కలుపుకోండి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసి ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. నెక్స్ట్ 1/2 స్పూన్ ఉప్పుని, 1 స్పూన్ ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి. నెక్స్ట్ గరం మసాలా కోసం ఒక గిన్నెలో 5-6 లవంగాలు, 2 చిన్న దాల్చిన చెక్కలు, అలాగే అనాస పువ్వు 1, 4-5 ఇలాచీలు వేసి పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ని ఉడికిన మటన్లో వేసి పైనుండి కొత్తిమీరను కూడా చల్లుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచి ఉడకనివ్వండి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ మటన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా నేను బొబ్బరి గారెలు చేశాను. మీరు కావాలి అనుకుంటే షార్ట్ పెట్టాను, చూసేయండి. ఈ స్పైసీ మటన్ గ్రేవీని పూరీలో కానీ, రైస్లో కానీ, గారెల్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మీ ఇంట్లో ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.